వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో లేడీ అఘోరి హల్చల్ చేసింది. అమ్మవారి దర్శనానికి వస్తుండగా ఆలయ పూజారులు అభ్యంతరం తెలియజేశారు. పోలీసులు కూడా అఘోరిని అడ్డుకున్నారు. తర్వాత ఆమె వెంట ఉన్న పలువురు ట్రాన్స్జెండర్లు ఆమెకు చీరను చుట్టి అమ్మవారి దర్శనానికి తీసుకువెళ్లారు. ఇక వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో లేడీ అఘోరి హల్చల్ చేశారు. అమ్మవారి దర్శనానికి వస్తుండగా ఆలయ పూజారులు అభ్యంతరం తెలిపారు. పోలీసులు కూడా అఘోరిని అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆమె వెంట ఉన్న పలువురు ట్రాన్స్జెండర్లు ఆమెకు చీర చుట్టి అమ్మవారి దర్శనానికి అయితే తీసుకువెళ్లారు. అక్కడ పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, శంకరి, నిన్నటి నుంచి లేడీ అఘోరి వరంగల్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో హల్చల్ చేస్తా ఉన్నారు. నిన్న ఐనవోలు మండలంలో ఉన్నటువంటి కాళభైరవి అమ్మవారి ఆలయంలో పూజలు చేసినటువంటి అఘోరి నేరుగా వరంగల్ సిటీకి వచ్చారు. వరంగల్ సిటీలో ప్రధానంగా ఉన్నటువంటి చారిత్రక భద్రకాళి అమ్మవారి ఆలయం దర్శనానికి వచ్చారు. దర్శనానికి వచ్చేటువంటి క్రమంలో ఆమె అఘోరి కాబట్టి ఇక్కడ నిబంధనలు ఒప్పుకోవని అక్కడ అధికారులు, ఆలయ పూజారులు కొంచెం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా అడ్డు చెప్పారు. దీంతో ఆమె వెంట ఉన్నటువంటి ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉన్నారో ఆమెకు అభ్యంతరం చెప్పడంతో ఆమె ఒంటిపైన చీర చుట్టారు. చీర చుట్టిన తర్వాతనే దర్శనానికి రావాలనడంతో చీర చుట్టిన తర్వాత భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం. అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే లేడీ అఘోరి వరంగల్ జిల్లాలో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆమెను చూసేందుకు స్థానికులు అయితే ఎగబడతా ఉన్నారు. కొంచెం పోలీసులకు కూడా కొంత ఇబ్బందిగా మారింది. భద్రత కల్పించేటువంటి విషయంలో కొంత ఇబ్బందిగా మారింది. అయితే రాత్రి కూడా ఆమె ఒక వరంగల్ నగరంలోని ఒక శ్మశాన వాటికలో పుర్రెలతో పూజ చేసినట్టు సమాచారం ఉంది. ఆమె వెంట కేవలము ట్రాన్స్జెండర్లు మాత్రమే ఉన్నారు. ట్రాన్స్జెండర్లు ఆమె సూచించినటువంటి విధంగా ఏర్పాట్లు చేసి ఆ శ్మశాన వాటికలో పుర్రెలతో ఆమె పూజ చేశారు. పూజ చేసిన తర్వాత ఆమె ఎటు వెళ్తారనేటువంటి ఇంకా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. శంకరి, రైట్ నవీన్, థ్యాంక్ యూ. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాను. శ్మశానంలో పూజ చేసుకొని శ్మశానం నుండి పాదయాత్రకు వచ్చాను. అమ్మవారి పిలిచింది కాబట్టి నా వంతు నేను వచ్చి అమ్మవారికి చెప్పుకొని ప్రజలందరూ బాగుండాలి, అందరికీ ఏ కష్టం రాకుండా కాపాడుకోవాలని నా వంతు నేను లోక కళ్యాణం గురించి వచ్చిన కాబట్టి అదే చేసి నేను వెళ్తున్నాను. నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, హిందువులందరూ ఒక కాపాడాలని సంకల్పించాను. నేను హిమాలయస్ లో చూసిన దానికంటే ఇది నాకు చీమ పుట్టినప్పుడు. అక్కడ నేను సాధన నేర్చుకునేటప్పుడు, ఈ శిక్షణ పొందేటప్పుడు ఎంతమైన కఠోరమైన అన్ని త్యాగం చేస్తేనే ఆ శిక్షణ అనేది ఇస్తారు. ఓకేనా? అలాంటప్పుడు ఇది నాకు చాలా చిన్నది. విమర్శలు కానీ అడ్డుకోవడం కానీ నేను పట్టించుకోండి. నా పోరాటం అనేది నేను దాని మాత్రమే భద్రకాళి మాతాకి